ఏంటి శోభితా ధూళిపాల నిజంగానే పెళ్లి కాకుండా తల్లి కాబోతుందా? ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది? పెద్దింటికి కోడలు కాబోతున్న శోభితా ధూళిపాల మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. తెలుగు బ్యూటీ శోభితా ధూళిపాల త్వరలోనే అక్కినేని ఫ్యామిలీకి కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే వీరి బంధం ఎంగేజ్మెంట్లో అఫీషియల్గా అయిపోయింది. ఇక ప్రస్తుతం పెళ్లికి టైం ఉన్నప్పటికీ నాగ చైతన్యతో శోభిత మాత్రం డేటింగ్లో ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభితా ధూళిపాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ జీవితంలో మహిళలు ఏదైనా సాధించాలంటే వారికి భర్తల సహకారం అండదండలు ఖచ్చితంగా కావాలి. వారి సహకారం ఉంటేనే మహిళలు ఏదైనా చేయగలరు. ఇక నా లైఫ్లో కూడా నా భర్త పాత్ర ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే రిలేషన్ ఏదైనా సరే భయపడకుండా బయట పెట్టాలి. అందుకే నా రిలేషన్ ని బయట పెట్టేశాను. అలాగే లైఫ్ లో పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకోవాలి. అలా అయితేనే లైఫ్ మీద మరింత ఆసక్తి పెరిగి ఏదో ఒకటి సాధించాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక త్వరలోనే నేను మాతృత్వాన్ని పొందాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏ విషయమైనా నిజాయితీగా చెప్పాలనుకుంటా. అందుకే ఈ విషయాన్ని బయట పెట్టాను. ఇక తల్లి కావడానికి నేను ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోను. ఎప్పుడైతే అప్పుడు అనే ఆలోచనతో ఉన్నాను అంటూ శోభితా ధూళిపాల చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. అంతేకాదు ఈమె మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ అయితే శోభితా స్పీడ్ చూస్తుంటే పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి శోభితా ధూళిపాల పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకుంటుందా? ఆమె ఉద్దేశం ఏంటో తెలియాల్సింది. ఎందుకంటే నాగ చైతన్య నాగార్జునలో పెళ్లికి కాస్త సమయం ఉంది అని చెప్పారు. కానీ శోభిత అలా మాట్లాడేసరికి అందరిలో కొత్త అనుమానాలు అయితే మొదలయ్యాయి. చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టిల్ అండ్ ఓకే దెన్ సీ యూ. బై.